అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక్కరమే ఉన్నప్పుడు అన్నం చేసుకుంటాం కదా. మనం ఒక్కరికి కూరగాయ చేసుకోవాలన్నా, పప్పు చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా అయిపోదండి. అలాంటప్పుడు మనం ఇలా వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి చేసుకొని తిన్నామంటే ఇంకా ఏమీ అవసరం లేదండి. పంచభక్ష పరిమాణాల కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక రోల్ తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేయండి. ఈ రెండు మెదిగేటట్టు బాగా దంచండి. అంటే ఉప్పు అనేది మెత్తగా కావాలి. ఇలా బాగా దంచిన తర్వాత చూడండి, ఇలా కలిపేస్తే ఉప్పు అనేది మెత్తగా అయిపోయింది. ఇలా బాగా నూరుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చూడండి, ఇలా బాగా నూరుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 8-9 వెల్లుల్లిపాయలను ఇలా వేసుకోవాలి. పొట్టుతోనే వేసుకోవాలండి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇలా పొట్టుతో వేసుకొని ఇలా దంచుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ దంచుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా కావాలి. అంటే ఈ వెల్లుల్లి అంతా ఈ కారంలో కలసాలన్నమాట. చూడండి, ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ దంచుకునే దానికి ఉండేదంతా ఇలా స్పూన్ సహాయంతో తీసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం వేడి వేడి అన్నం చేసుకున్నాం కదా, ఆ అన్నంలోకి ఈ పొడిని వేసుకొని కలుపుకోవాలి. మనకు ఎంత పొడి అవసరమో అంత వేసుకోవాలి. ఇది మనము అలానే పెట్టేసిన ఈ పొడిని ఒక వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో మనకు ఎంత నెయ్యి ఇష్టమో అంత, నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇలా నెయ్యి వేసుకొని కలిపేసుకొని వేడివేడిగా తిన్నామంటే ఇంకా ఏ పచ్చళ్ళు కానీ, ఏ కర్రీలు కానీ, ఏ మటన్లు చికెన్ కూడా అవసరం లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలిసేటట్లు అన్నంలో కలుపుకోవాలి. చూడండి, ఈ వెల్లుల్లి కారం అంతా బాగా కలసాలి. కలిసిన తర్వాత ఇప్పుడు మనం తినేసేయాలండి. ఇంకా అంతే. ఎంతో టేస్టీగా తింటుంటే తినాలనిపిస్తుందండి. మనం ఎంత తిన్నా ఇంకా తక్కువనే అనిపిస్తుంది. ఏ పచ్చళ్ళు, పొళ్ళు, తర్వాత కూరగాయలు, మటన్లు, చికెన్లు అవసరం లేకుండా ఇది ఒక్కటి ఉంటే చాలండి, మొత్తం అన్నాన్ని తినేసేయచ్చు. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.